అరే వస్తుంటే ఇందాక ఒకడు సిగ్నల్లో ఆగితే పెన్ను కొనమంటాడు. నాకు వద్దురా పెన్ అంటే ఇంకోటి ఏదో బుక్ ఇచ్చాడు. అది కాదని ఆ డస్టర్ ఉంటుంది కదా, స్టాటిక్ డస్టర్, అది ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు అమ్ముదామని ప్రయత్నిస్తారు. ఏంది సేల్స్ మెన్లు గొడవ? సో ఈ అమ్మకాలు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది అమ్ముదామని చూస్తున్నారు. సరే దాంట్లోంచి కామెడీ ఏమైనా వస్తుందేమో ఈరోజు చూడాలి. మస్తు వస్తుంది అన్న. మీ చిన్నప్పటి నుంచి చేసే పనులు అవే కదా. ఏంటి అమ్ముతున్నారా? ఏమమ్మారు ఇప్పుడు దాకా? ఓ అమ్మో చెప్తే షాక్ అవుతావు. మేము ఇండస్ట్రీ రాకముందు అదే పని మాది. అన్నా అది మేము చేస్తామన్నా. ఏం చేస్తావు? ఏది పడితే చేయొద్దు. నువ్వు ఏది పడితే అది ఫస్ట్. కామెడీ అంటా కామెడీ అంట అది చేస్తలేవు. హలో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మేము చేస్తాం చెప్తున్నా. మాట్లాడు. బేకలు ఇచ్చింది, జస్ట్ బేక్ ఇచ్చిందా? ఏంటి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇద్దరు చేస్తారని కొట్టుకుంటున్నారా? అవునన్నా, ఒకళ్ళే చేయాలనే ఉంది, ఇద్దరు చేయొచ్చు కదా. మీ వల్ల ఏడైతుందన్నా, మేము చేస్తాం అది. ఏ మాట కరెక్ట్ డైలాగ్ చెప్పరా, కరెక్ట్ చెప్పరా. దౌడా రే ఇట్రా దౌడా. నా చూడనా నీ ముందు కొడుతున్నారు. వాడు కొడితే నువ్వు ఎట్లా తను తింటున్నావురా? కొట్టిపో. నువ్వు మనిషివా పశువురా? ఏదన్నా నువ్వు కొడతావు అంటే ఆయన చెప్పరా మాటరాని మౌనమిది. ఎవ్వరి మీద చేయాలి అని మీద చేసేసినావు తమ్ముడు. అరే అలాతో నేను పోతాను, నాకు ఇది వద్దు. కొడుకు వేయండి, నన్ను కొట్టకండి. నన్ను కొడుతుండు. కూర్చో, మేమే చేస్తాం బరాబర్ చెప్తాం. ఇలా దాన్ని కాదన్న మనమే చేద్దాం. నార్మల్ గానే అర్థం కాదు, గొంతు ఎందుకు కొట్టిన వదిలే. చెప్పు ఏం చెప్తున్నావు? వాళ్ళతో కాదన్న మనమే చేద్దాం. అయిపోయింది, నేను ఉరుకుతున్నా. సరే ఇద్దరు చేయండి రా బాబు. ఇద్దరం చేయాలి. ఇద్దరు చేయండి. ఎవరిది బాగుంటే వాళ్ళు బాగుంటది. ఏముంది మీ ఇద్దరు టీమ్స్ మధ్య గొడవ నాకు నచ్చింది. ఇంకొంచెం చెల్లు అంటున్నాయి. అరే నా మీదకి ఎందుకు వాడు కొడితే? నన్ను కొడతావు. అట్లా లేదు అన్నా, చేస్తామన్నా. సరే చేయరా. పో.